కల్పవల్లలు అన్యాయంపై ఎదిరించిన విప్లవ వీరవనితలు కోట్లాది మంది పాలిట కల్పవల్లలు ఆ సమ్మక్క సారాలమ్మలు. సమ్మక్క సారాలమ్మలు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మేడారం మహాజాతర. కానీ అదే మేడారం వైభవాన్ని తలపిస్తూ భక్తజన సంద్రమై పొంగి పొర్లుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వీనవంక. 2 ఏళ్లకోసారి జరిగే ఈ వనదేవతల జాతర ఈసారి అత్యంత ప్రత్యేకతను సంతరించుకుంది. అక్షరాల అర్ధ శతాబ్దపు వేడుకకు వీనవంక ముస్తాబవుతుంది. కుల మతాలకు అతీతంగా ఆ గిరిజన తల్లులు ఆశీస్సుల కోసం ఊరువాడ ఏకమవుతుంది. అసలు వీనవంక జాతరకి ఎందుకంత ప్రాముఖ్యత? 50 ఏళ్ల చరిత్రలో ఈసారి కని విని ఎరగని రీతిలో జరుగుతున్న ఏర్పాట్లేంటి? భక్తి శక్తి పోరాటం కలగలిసిన ఈ వీనవంక మినీ మేడారం విశిష్టత ఏంటో ఇప్పుడు స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. జాతర అంటే మనకు గుర్తుకొచ్చేది మేడారం. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మినీ మేడారంగా ప్రసిద్ధి పొందినటువంటి వీనవంక సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఒకసారి చూసేద్దాం రండి. 2 ఏళ్లకొకసారి వచ్చే అతిపెద్ద గిరిజన సమ్మక్క సారాలమ్మ జాతరకు కరీంనగర్ జిల్లాలోని వీనవంక అందంగా ముస్తాబవుతుంది. అమ్మవార్ల 50 ఏండ్ల జాతర కావడంతో గద్దెల ప్రాంగణం సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మినీ మేడారం జాతర అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాటుగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, మంచిర్యాల, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారంగా వీనవంక సమ్మక్క సారాలమ్మ తల్లులు అండగా ఉంటారు. అయితే జాతర ప్రారంభమయ్యే 50 ఏండ్ల కావడంతో ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు యాప్ టీవీతో సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి, పాడి రామకృష్ణారెడ్డిలు విదేశాల నుండి 15 రోజుల ముందే వీనవంకకు చేరుకొని పనులు పర్యవేక్షిస్తున్నారు. వీనవంక జాతర ఇటు రాను రాను ప్రసిద్ధి చెందడానికి ఇటు స్థల ఇటు ఏదైతే ప్రాముఖ్యతతో పాటుగా ఇక్కడనే ఏదైతే జాతర జరిగేటువంటి ప్రదేశం ఆనుకొని కూడా ఇటు మానేరు వాగు ప్రవహించడం కూడా ఇక్కడ జాతర ఎక్కువ ప్రాచుర్యం పొందడానికి అయితే ఈ దోహదపది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్కడైతే మానేరు వాగు ఉన్నదో ఈ మానేరు వాగునే ప్రస్తుతం ఇక్కడ మినీ మేడారం లోపల జంపన్న వాగుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ నిత్యము కూడా ఇటు శుద్ధమైనటువంటి పరిశుభ్రమైనటువంటి మానేరు నది పారుతుండడంతో కూడా ఇక్కడ జంపన్న వాగు లోపల స్నానాలు ఆచరించి తర్వాత ఇక్కడ మినీ మేడారం ఏదైతే వీనవంక సమ్మక్క సారలమ్మలు ఉన్నారో సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. ఇక్కడ ఈ మినీ మేడారంగా బాసిల్లుతున్నటువంటి వీనవంక లోపల ఎక్కువ ప్రాధాన్యతతో పాటుగా ప్రాముఖ్యత లభించడానికి ఇక్కడ మానేరు వాగు కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పక్కనే మానేరు వాగు నిత్యము కూడా నీటితో ప్రవహించుడు ఉండడంతో ఇది జంపన్న వాగుగా చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపలనే ఇటు జంపన్న వాగు కూడా ఇక్కడ సమీపంలో ఉండడంతో మినీ మేడారం వీనవంకకు కూడా రోజు రోజుకు ఇటు వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. నిత్యం ఇక్కడ నీరు ప్రవహిస్తుండడంతో పాటుగా ఇది జంపన్న వాగుగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యం లోపలనే ఇక్కడ మినీ మేడారంగా ఉన్నటువంటి వీనవంకకు ఎక్కువగా ప్రాధాన్యత వచ్చింది. ఇక్కడి నుంచి భక్తుల సంఖ్య కూడా దాదాపుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు అని చెప్పి ఇక్కడ చరిత్ర చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీనవంక మండల కేంద్రంలో 50 ఏళ్ల క్రితం గొర్రెల కాపర్లకి అడవి ప్రాంతంలోని మామిడి తోటలో ఒక చెట్టుకు పుట్ట దీపమాకృతి అందమైన రూపం కనబడింది. అయితే ఈ విషయాన్ని గ్రామ పెద్ద పాడి సుధాకర్ రెడ్డికి చెప్పడంతో అక్కడ ఏదో మహిమ ఉందని గ్రామంలోని జంగమయ్యని పిలిచి వివరాలు కనుక్కోవాలని సూచించాడట. జంగమయ్య కోయ పూజారులు పిలవగా సమ్మక్క సారాలమ్మ తల్లులే ఇక్కడ ఉన్నారని, వనదేవతలు తిరిగిన ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారట. ప్రతి 2 ఏళ్లకోసారి అమ్మవార్లకి జాతర నిర్వహిస్తే ఈ ప్రాంతం అంతటా సస్యశ్యామలంగా వెలుగుతుందని చెప్పడంతో 1976 నుంచి సమ్మక్క సారలమ్మ గద్దెలను నిర్మించి జాతర నిర్వహించారు. అయితే తర్వాత జరిగే సమ్మక్క జాతరలకి స్థలం మార్చాలని పాడి పుష్పాదేవి కోరడంతో పాడి రఘుపతిరెడ్డి తమకున్న స్థలంలో ప్రతి ఏటా నిర్వహించుకోవాలని సమ్మక్క సారలమ్మ జాతరకి స్థలాన్నిచ్చారు. అప్పటి నుండి అదే 4 ఎకరాల స్థలాన్ని ప్రజలు ఆస్తిగా ప్రకటించి సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహిస్తున్నారు. సుధాకర్ రెడ్డి కాలం చేసిన తర్వాత కృష్ణారెడ్డి జాతర నిర్వహించారు.
ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు ఉదయ్ నందన్ రెడ్డి ఇతర సభ్యులు జాతర నిర్వహిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర వచ్చింది అంటే మినీ మేడారంగా బాసిల్లేటువంటి వీణవంక లోపల చాలా ప్రజాదరణ పొందినటువంటి ప్రదేశం. 50 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి నేపథ్యం లోపల సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడానికి పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి జాతర ఏర్పాట్లు చూసే ఉదయనందన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏంటిది అంటే మినీ మేడారం అంటారు, ఎట్లా వెలిసింది, ఏంది దీని ప్రాచుర్యం ఏంది, ఇప్పటివరకు అంటే దీన్ని ఎక్కడ కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు కదా, ఎట్లా ఉండబోతుంది ఈసారి 50 ఏళ్ళ సందర్భంగా ఏం చేయబోతున్నారు? అందరికీ బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ సంవత్సరం 50 సంవత్సరాల తర్వాత సమ్మక్క సారలమ్మ జాతరమ్మ ఇది అంటే 25వ జాతర. దీన్ని మా తాతగారు 1976లో అప్పుడు దేవతలు వచ్చి అవ్వటం వల్ల ఫస్ట్ టైం 1976 స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు. ఇక వీణవంక సమ్మక్క సారలమ్మ జాతర అంటే తెలంగాణలోనే ఒక మినీ మేడారం. కొందరకు వీలు కాకపోవచ్చు మేడారం వెళ్ళకపోవటం, కానీ భక్తులకు అదొక నమ్మకం. ఈ తెలంగాణ ప్రాంతంలో మీకు తెలంగాణ నుంచే కాదు, చంద్రపూర్, ఛత్తీస్గఢ్, చాలా డిఫరెంట్ ప్లేస్ నుంచి భక్తులు వాళ్ళు ఒక 50 సంవత్సరాలు 20-30 సంవత్సరాల నుంచి ఒక ట్రెడిషన్గా వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న కరీంనగర్, హుజరాబాద్ ఈ మండలాల్లో ఎవరికైతే నమ్మకం ఉందో భక్తులు అదేవిధంగా వస్తూ ఉంటారు. ఈసారి మాత్రము 50వది కాబట్టి ఇక మేము కూడా చాలా ఘనంగా చేయాలని, ఎందుకంటే ఇదే జాతర ఎంత నమ్మకంతో ఏదైతే భక్తులు లక్షలలో రావటంతో శాశ్వతంగా ఇంకా మళ్ళీ 1000 సంవత్సరాలైనా దాని తర్వాత అయినా కానీ శాశ్వతంగా ఒక సంప్రదాయంగా ఉండేందుకు మా కుటుంబం, స్వర్గీయ పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం, మా పెద్దనాన్న రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి రఘునందన్ రెడ్డి, ఇప్పటివరకు కూడా మా పెద్దనాన్న రామకృష్ణ రెడ్డి గారు చైర్మన్ చేస్తూ వచ్చారు. వారు కూడా ఈసారి ఆల్మోస్ట్ 88 ఏళ్ళు. మా తాత రెండు సార్లు చేశారు, తర్వాత వారు. కాబట్టి కుటుంబం అంతా కూడా అమెరికా నుంచి, ఇక్కడి నుంచి మా మిత్రులు అన్ని దిక్కుల నుంచి కూడా ఫ్రెండ్స్ను అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేసినాం. మాకు మంచిది ఏంటంటే అక్కడ జంపన్న వాగు కూడా ఉంది. సో భక్తులకు వెళ్ళి స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు, శానిటేషన్ కానీ, బయో టాయిలెట్స్ కానీ అన్ని విధాల ఈసారి ఏర్పాట్లు జరుగుతున్నాం. చాలా ఘనంగా జరుగుతుందని చాలా నమ్మకం. ఎందుకంటే మేము ఏం చేయకున్నా భక్తులు నమ్మకంతో వచ్చేస్తుంటారు. ఈసారి కొంచెం ఏర్పాట్లు కూడా మంచిగా చేస్తూ మళ్ళా ఇదొక గుర్తుగా ఉంటే ఎట్లా అంటే ఎవరు ఎటువంటి అడ్డంకులు కూడా రావద్దనేది ఉద్దేశములతోని ఫ్యూచర్లో కూడా దీన్ని పర్మనెంట్గా ఎప్పటికి ఉండేటట్టు, ఇక శాశ్వతంగా ఉండేటట్టు ఉద్దేశంతో కుటుంబాలకు సంబంధించినటువంటి ప్లేస్నే ఇప్పుడు సమ్మక్క సారలమ్మకి ఇచ్చారని చెప్పి ప్రచారం కూడా జరుగుతున్నది కదా సార్. అంటే ఈసారి కొద్ది రోజుల క్రితంగా ఇటు భూ వివాదం ఉన్నది, తర్వాత కోర్టుకు వెళ్ళడం, ఇవన్నీ ఉన్నాయి కదా, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈసారి అన్ని సమిసిపోయాయి. అన్ని సమస్యపోయినాయి. వాళ్ళకి భక్తులకు కూడా తెలుసు ఇది మాది జాతర 50 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఉంటారు కదా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉన్న వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, దాన్ని మనం హ్యాండిల్ చేయాలి, నడుస్తూనే ఉంటుంది. అంత అయిపోయింది, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి, ఆల్మోస్ట్ ఇక అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈసారి చాలా ఘనంగా జరుగుతుంది. చాలామంది మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాకున్న కొన్ని ఎన్నో కంపెనీస్ ఓనర్స్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ఫ్రెండ్స్ నెట్వర్క్. ఇక వాళ్ళకు కూడా ఇది ఒక మన తెలంగాణ సంప్రదాయం సమ్మక్క సారలమ్మ జాతర అనేది. ఇక్కడ కూడా పెద్దగా జరుగుతుంది కాబట్టి అందరు కూడా వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఓకే సార్. అంటే ఎవరెవరిని ఆహ్వానించారు సార్ ఈ సమ్మక్క సారలమ్మకి? ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్ళి ఆహ్వానించినట్టు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే వారు అమెరికాకి వెళ్తామని చెప్తుండే, ఇప్పుడు ఏదో హార్వర్డ్లో ఒక ప్రోగ్రాంలో ఉన్నారు, లేకుంటే తప్పక వచ్చేవారు. ఇటు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, శ్రీధరబాబు గారు, ఇటు పొన్నం ప్రభాకర్ గారు, బండి సంజయ్ గారు, కొండా సురేఖ గారు, ఇటు మధు యాష్కి గౌడ్, ఇట్లా ఎమ్మెల్యేలు, ఎంపీసు చాలామందిని మన దగ్గర, మాకు చిన్నప్పటి నుంచి మా తాత అంటే పార్టీలకు సంబంధం కాదు, మేము చిన్నప్పటి నుంచి మా తాతల నుంచి ఇక్కడ వీణవంకల 3 ముఖ్యమంత్రులను హోస్ట్ చేసారు. 1960స్లోనే వీణవంకలో ఫస్ట్ దామోదరం సంజీవయ్య గారు కరెంట్ ఓపెన్ చేశారు. జమ్మికుంట కంటే ఫస్ట్ వీణవంకల్నే కరెంట్ వచ్చింది, టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఇక్కడ. సో అట్లా
ఈ పార్టీలకు ఏ పార్టీలు వస్తుంటారు పోతుంటారు, ఓ పార్టీలు ఉంటారు, బీఆర్ఎస్లు ఉంటారు, టీఆర్ అట్లా కాకుండా కానీ మా ఫ్యామిలీకి దగ్గరగా పార్టీలకు అతీతంగా కుటుంబానికి దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా పిలవటం జరిగింది. మీరు చెప్పండి, అంటే కుటుంబ సభ్యులుగా మీరు ఈసారి 50వ సమ్మక్క సారలమ్మ జాతర ఎట్లా ఏర్పాటు? మేము అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన ప్రత్యేకంగా ఈ 50th యానివర్సరీ అని వచ్చాము. మా కజిన్స్ అందరు ప్యాడీ ఫ్యామిలీ నుంచి అందరు వచ్చినాము. మా బ్రదర్ బ్రహ్మానంద్, ఇంకా మా కజిన్ కళ్యాణ్, త్రిగుణ్ సేనారెడ్డి, సుధాకర్ ప్యాడీ. సో మీ అందరం అమెరికా నుంచి ప్రత్యేకంగా దీనికోసమే వచ్చాము. సో అందరూ భక్తులందరూ పాల్గొనాలని మేము ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఎప్పుడు నిత్యం తమ బిజినెస్ పరంగా విదేశాల లోపల ఉండేటువంటి పాడి కుటుంబ సభ్యులందరూ కూడా 50వ సంవత్సరం జరుగుతున్నటువంటి వీణవంక జాతరకు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఏర్పాట్లు కూడా దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కొనసాగుతుంది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరిగే ఈ జాతరకు సుమారు 5 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యంతో పాటుగా సమ్మక్క సారలమ్మ గద్దెలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇక్కడ మేడారంలో ఉండే జంపన్న వాగులాగానే మనేరు వాగు ఉంది. జాతర జరిగే స్థల పురాణం కారణంగానే వీణవంక సమ్మక్క జాతర రోజురోజుకు భక్తుల విశ్వాసాన్ని చొరగొంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వీణవంకలో జరిగేటువంటి జాతర ఏర్పాట్లకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఇతర రాష్ట్రాల నుంచే కాక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వీణవంకకు వచ్చి భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. ఈ నేపథ్యం లోపల ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇక్కడ పూజలు నిర్వహించేటువంటి పూజారి ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా ఈసారి 50వ జాతర జరుగుతున్నది, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏంది అసలు అంటే వీణవంక మినీ మేడారంగా ఎందుకు ప్రసిద్ధిగాంచింది, ఏము అంటే ఇక్కడ స్పెషాలిటీ ఏముంటుంది? స్పెషాలిటీ అంటే దొరవారు చాలా బాగా చేస్తాడు. ఇది మొత్తం ఉదయనిధి గారు బాగా చేస్తారు. ఇది ఆయన వారి తాత అప్పటి నుంచి కూడా చాలా బాగా జరుగుతున్నట్టు. ఇది అప్పటి నుంచి బాగా మంచిగా ఉంటుంది. ఇది ఈ మినీ మేడారంగా చాలా అందరూ చెప్పుకొని జరుగుతుంది. ఈ చుట్టుపక్కల నుంచి బాగా దూరం నుంచి వస్తాయి ఇక్కడికి. మహారాష్ట్ర కానీ కరీంనగర్ డిస్ట్రిక్ట్ మొత్తం ఇక్కడికి బాగా వస్తున్నట్టు. ఎందుకంటే ఫేమస్ దేవుడు అన్నట్టు. ఇది ప్రతి వాళ్ళకి ఏంటంటే సెంటిమెంట్ అన్నట్టు. ఇది వీణవంక మేడ జాతర అంటే సెంటిమెంట్ అన్నట్టు. ప్రతిసారి ఇక్కడికి వస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు మేడారం లోపల ఏ విధమైనటువంటి ఆనవాయితీ సాంప్రదాయాలు ఉంటాయో ఇక్కడ కూడా అదే విధమైన ఉంటాయి. అంటే ఎప్పుడు వస్తుంది, అంటే సమ్మక్క ఎప్పుడు వస్తుంది గద్దెల మీదకి, సారలమ్మ ఎప్పుడు వస్తుంది? 28 స్టార్ట్, 28 స్టార్ట్ అవుతుంది, 29 వస్తుంది పిల్ల వస్తుంది, 28, 29 తల్లి వస్తుంది, ఆ రోజు స్టార్ట్ అవుతుంది. అంటే ఇద్దరు తల్లులు ఎప్పుడు ఉంటారు గద్దెల మీద? 30 రోజు ఇక్కడ ఇద్దరు ఉంటారు. ఇక్కడ 30 తారీఖు రోజు జాతర జరుగుతుంది. జాతర 30 తారీఖు రోజు. అంటే అందాజ ఈసారి 50వ జాతర అంటున్నారు కదా, ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉన్నది? అది అంటే ఇంతమంది పెరుగుకుంటూ వస్తుంది. ప్రతిసారి పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. జనం అయితే పెరుగుతుంది కానీ తగ్గైతే ఏం లేదు ఇంతవరకు. అంటే 2 ఏళ్ల కింద జరిగినటువంటి జాతరకు ఎంతమంది వచ్చారు? అప్పుడు ఎంతమంది వచ్చారు? 3 లక్షల నుంచి 4 లక్షల జిల్లా అప్పుడు. అంటే ఈసారి దాదాపుగా 5 లక్షలు 6 లక్షలు అని మేము అంచనా అనుకుంటున్నాం. వస్తారు. అట్లా ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సార్ కూడా విదేశాల నుంచి ఇక్కడికి రావడం కూడా జరిగింది. 50వ జాతర కాబట్టి మీరు భక్తులకు ఎలాంటి అంటే పిలుపు ఇవ్వబోతున్నారు? ఇప్పుడు దొరవారు వాళ్ళు ఏంటంటే జనాలకి ఏది ఇబ్బంది లేకుండా ప్రతిది కానీ ఏది కానీ లేడీస్ కానీ టాయిలెట్ కానీ ఏది కానీ ప్రతిది కానీ దొరవారు చాలా మంచిగా దగ్గర అన్ని చేయిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి వాటర్ సౌకర్యం కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి దొరవారు మంచిగా అన్ని చేయిస్తారు. అన్ని సౌకర్యాలు మేము ఇక్కడ పెట్టిస్తాం. దొరవారు మంచిగా చేయిస్తారు ఇక్కడైతే. ఇది ముఖ్యంగా జరిగేటువంటి జాతరకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు వీణవంకలో కనబడుతుంది. చూసారుగా, మేడారం వెళ్ళలేని భక్తుల పాలిట వీణవంక మినీ మేడారంగా ఎలా వెలుగొందుతుందో. 50 ఏళ్ల క్రితం ఒక పుట్ట రూపంలో ఒక దీపపు కాంతిలో వెలిసిన ఆ తల్లులు నేడు లక్షలాది మందికి కొంగు బంగారంగా మారారు. కేవలం ఒక్క గ్రామానికో జిల్లాకో పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారంటే ఆ వనదేవతల మహిమ ఎప్పటిదో అర్థం చేసుకోవచ్చు. సమ్మక్క సారలమ్మ ఇక్కడ మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచినవి. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల మేడారం తరహా జాతర జరిగేది ఇక్కడ వీణవంక లోపలనే అని చెప్పుకోవచ్చు. ఇది దాదాపుగా 1976 లోపల ప్రారంభమైనటువంటి ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర రోజు రోజుకు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకోవడంతో దీన్ని మినీ మేడారంగా పిలువబడుతున్నారు. ఈసారి 50వ
సంవత్సరంలోకి అడుగు పెట్టడంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ జాతర నిర్వహించడానికి ఇటు ఎవరైతే జాతర నిర్వహిస్తూ ఉంటారో పాడి కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇక్కడికి వచ్చి జాతర ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 50వ సంవత్సరం లోపల జాతర జరుగుతుండడంతో పెద్ద ఎత్తున కూడా జాతర నిర్వహించాలని చెప్పి ఇక్కడికే వచ్చి అన్ని ఏర్పాట్లు కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి. పాడి కుటుంబానికి చెందినటువంటి సుధాకర్ రెడ్డికి ఇక్కడ కొంతమంది కూడా ఒక అమ్మవారి రూపం కనబడ్డది ఒక మర్రి చెట్టు లోపల అని చెప్పడంతో అది ఆ రూపం ఏంటిది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారులు కోయ అయ్యగారులను పిలిచి అడగడంతో సమ్మక్క సారలమ్మ ఇక్కడ ఏర్పాటు అవుతుంది, వెలుస్తుంది, ఈ జాతరను మీరు నిర్వహించండి అని చెప్పడంతో 1976 లోపల ఏదైతే జాతర ఇటు మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరగడంతో ఇక్కడ ఇది మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచినటువంటి పరిస్థితి. ఏదైతే మేడారం లోపల సాంప్రదాయబద్ధంగా నిర్వహించేటువంటి జాతర మాదిరిగానే ఇక్కడ మినీ మేడారం వీణవంక లోపల కూడా ప్రతి 2 ఏళ్లకోసారి కూడా పెద్ద ఎత్తున కూడా జాతర నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో దాదాపుగా ఈసారి 50వ జాతర అంటే 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టడంతో ఈసారి దాదాపుగా 5 లక్షల మంది ఇక్కడికి వస్తారని చెప్పడంతో అయితే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే పాడి ఉదయనందన్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వారి తాత ఇక్కడ జాతర ప్రారంభించి వారి కుటుంబాన్ని యొక్క మొత్తం ఈ స్థలాన్ని కూడా జాతర కోసమే కేటాయించడంతో అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రోజు రోజుకు జాతర ఏర్పాట్లు అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 5 ఎకరాల స్థలం లోపల కేటాయించి రాను ఆ స్థలం లోపల ఇటు పోలీస్ స్టేషను మిగతా దేవాలయాలు పోను ఇప్పుడు 3 ఎకరాల స్థలం కూడా ఇక్కడ జాతర కోసమే కేటాయించినటువంటి పరిస్థితి. ఈ జాతర ఊరి అవసరాల కోసం ఈ స్థలాన్ని కూడా వినియోగించుకుంటారు. తర్వాత మిగతా సందర్భాల లోపల ఇక్కడ ఐకేపీ సెంటర్ ఇవన్నీ కూడా ఈ స్థలం లోపల వారిచ్చినటువంటి స్థలం లోపల ఉంటారు. మొత్తానికైతే ఇది సమ్మక్క సారలమ్మ జాతర కోసమే ఇటు స్థలాన్ని కేటాయించడంతో కూడా ఇక్కడ జాతర ఏర్పాట్లు కూడా నిత్యం ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ 28 నుంచి కూడా జాతర ప్రారంభం అవడంతో 28 నాడు అమ్మవారు సమ్మక్క వస్తుంది. తర్వాత సారలమ్మ 29 నాడు కూడా సారలమ్మ గద్దెపైకి వస్తుంది. తర్వాత 30వ తేదీన సమ్మక్క సారలమ్మ ఇద్దరు కూడా జాతర అంటే ఇక్కడ గద్దెలపై ఉన్నటువంటి నేపథ్యం లోపల పెద్ద ఎత్తున కూడా అమ్మవార్లను దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి మనకు చెప్తున్నారు. తర్వాత దాదాపుగా ఈసారి పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సుమారుగా 5 లక్షల వరకు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అయితే పూజారులు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, వీణవంక నుండి.